అందరికీ నమస్కారం. సత్యదర్శన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శన కార్యక్రమంలో ఈరోజు సంపూర్ణం అనే అంశం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బెంగళూరు నుండి సత్య శ్రీకాంత్ గారు. మరి సార్ 2004 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు. రావడం కాకుండా ఎంతో అద్భుతంగా ధ్యాన సాధన చేస్తూ ఎన్నో వర్క్షాప్స్ నిర్వహిస్తూ ప్రతి వర్క్షాప్లో 4 గంటలకు పైగా ధ్యానం చేస్తూ ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని సార్ పొందారు. మరి సంపూర్ణం గురించి సార్ మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మరి సంపూర్ణం చాలా చక్కటి టాపిక్ని మీరు చూస్ చేసుకున్నారు. ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా సంపూర్ణం అంటే మీరు ఏం చెప్తారు? ముందుగా మన గురువుగారు మనకేం చెప్పారంటే, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ప్రయోగాలు చేయాలి. ఒకనొక ఇంటర్వ్యూలో గురువుగారు అన్నారు, మీరింత ఒక ప్రశ్న వేశారు, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నది అంటే, నేను ఎన్నో ప్రయోగాలు చేశాను. సో మనందరం కూడా ప్రయోగాలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, మనకి ఎన్నో విషయాలు తెలిసినా కూడా ఆచరణ వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు అంటే, మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా మన బిలీఫ్ సిస్టమే మన జీవితాన్ని శాసిస్తుంది కాబట్టి. సో ప్రయోగాలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మన పెట్టుకున్న లిమిటేషన్స్ ఒక్కొక్కటి బద్దలు కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఆచరణ అనేది సహజంగా జరుగుతుంది. ఆచరణ మీద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మేము దీని మీద ఒక 2 ఏళ్ళు నేను కంటిన్యూస్గా ఆచరణలో ఫెయిల్ అవుతూ వచ్చాను. 2 years తర్వాత మాకు రియలైజ్ అయింది ఏంటంటే, ప్రయోగాలు చేసుకుంటూ ఆ లిమిటేషన్స్ని బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్ళటమే ఆచరణ సహజంగా జరుగుతుంది అని ఒక సత్యాన్ని తెలుసుకున్నాం. సో అందులో భాగంగానే మరి ఈరోజు మనం కార్యక్రమం సత్యదర్శనం. అసలు సత్యదర్శనం అంటే ఏంటి? 2 పదాల కలయిక, సత్య దర్శనం. సత్యం అంటే ఏంటి? ఇప్పుడు మనకి డబ్బుల్లో సత్యమేవ జయతే అంటారు. సత్యం ప్లస్ ఏవ జయతే. సత్యం మాత్రమే జయము, మిగతావన్నీ జయాలు కాదు. మరి సత్యం జయం వైపు ఎలా తీసుకువెళ్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇందులో భాగంగా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా మేము చేసింది ఏంటంటే, మైండ్ని ఫీడ్ చేయడం కాదు, మైండ్ని ట్రైన్ చేసాం. ఓకే ఇప్పుడు సత్యం అంటే, ఇప్పుడు మీరు నా ఎదురుగా ఉన్నారు, మీ మొహంలో 2 కళ్ళు ఉన్నాయని నేను అంటాను, మీ వెనక ఉన్న వాళ్ళు అంటారు లేదు జుట్టు మాత్రమే ఉందంటారు. ఇప్పుడు ఎవరు నమ్మాలి? రస్త గారి కళ్ళు ఉన్నాయా లేవా, జుట్టు ఉందా లేదా అంటే దృక్పథం. అంటే ఎవరి దృక్పథంలో వాళ్ళు కరెక్ట్. సో గురువుగారు మనకి ఏం నేర్పించారు? కామన్ సెన్స్. వాట్ ఎవర్ ఐ టాక్ ఇట్ మేక్ సెన్స్, వాట్ ఎవర్ హీ టాక్ ఇట్స్ మేక్ సెన్స్, బట్ కామన్గా అంగీకారం లేదు. దెర్ ఇస్ నో కామన్ సెన్స్. సో వాట్ ఈస్ ద కామన్ సెన్స్ హియర్ అంటే, మీరు ఒక 2D కాదు 3D. అంటే ఇప్పుడు ఇటువైపు నిల్చిన వాళ్ళు ఏమంటారు, లేదు ఒక చెవి కూడా కనిపిస్తుంది అంటారు. ఇప్పుడు ఎవరు నమ్మాలి? మళ్ళీ ఇంకొక కొత్త కోణం వచ్చింది. అంటే ఒక విషయాన్ని బహుకోణాల్లో దాన్ని మనం చూసినప్పుడు దాన్నే సత్యం అంటాం. ఓకే, నేను పట్టిన కుందేలు 3 కాళ్ళని పట్టుకుంటారు, అది నిజం. కానీ సత్యం ఏంటి? నీకు తెలియంది కూడా ఉంది. అంటే నీకు తెలియని విషయాలని కూడా, ఆ కోణాలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకోవడమే సత్యం అంటే. ఇప్పుడు దర్శనం అంటే, ఇప్పుడు గుడికి వెళ్తే ఏమని అడుగుతారు? దైవ దర్శనం అయిందంట. మరి సినిమాకి వెళ్తే సినిమా దర్శనం అయిందని అడుగుతారా, సినిమా చూసారా అని అడుగుతారా? సినిమా చూసారా అని అడుగుతారు. మరి గుడికి వెళ్తే దేవుడిని చూసారా అని అడగట్లేదు, సినిమాకి వెళ్తే సినిమా దర్శనం అయిందని అడగట్లేదు. అంటే ఇప్పుడు చూడటానికి దర్శనానికి ఒక వ్యత్యాసం అనేది ఉంది కదా. దర్శనం అంటే కంటికి కనిపించనిది. అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుంటాం. ఎందుకని? నీ అంతరంగంలో సూక్ష్మంలో దాగి ఉన్నది దర్శనం. స్థూలంగా ఏదైతే మనం చూస్తామో అది చూడటం. వండర్ఫుల్ సార్, నిజంగా చాలా చక్కగా చెప్పారు. సో సత్యదర్శన సంపూర్ణం అంటే ఏంటంటే, ఒక విషయాన్ని బహు కోణాల్లో వాటిని దర్శించడమే సత్యదర్శనం అంటే. ఓకే, సో ఇలా మీరు రీసెర్చ్ చేస్తూ ప్రతి విషయాన్ని ఒక అవగాహనతో ఎంతో అద్భుతంగా తెలుసుకుంటూ వస్తున్నారు కదా సార్. ఈ క్రమంలో మరి పత్రిజీని గురించి సంపూర్ణం అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గురువు గారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని స్థాపించక ముందు, కరెక్ట్గా లేదా స్థాపించడానికి, ఆధ్యాత్మికం అంటే కాషాయం వేయాలి, ఇంట్లో అందరినీ వదిలేయాలి, ఇంట్లో బాధలు భరించలేక ఇలా ఆధ్యాత్మికంలోకి రావాలి అని ఇలాంటి సరికాని నమ్మకాలు. అంటే సత్యం లేదు, నిజమే ఉంది.
సో ఇప్పుడు గురువుగారు మనకి ఏం చెప్పారు? కుటుంబ ధర్మం గురించే చెప్పారు. నువ్వేమన్నా చెయ్యి, అల్టిమేట్గా నీ కుటుంబ ధర్మం అనేది చాలా ముఖ్యం. కుటుంబ ధర్మం, అందుకే సంసారంలో నిర్వాణం అనే పదం చెప్పారు. ఇప్పుడు మరి మనం పత్రిజీతో నా ప్రయాణం అన్నప్పుడు పత్రిజీ గారి గురించి మనం చాలా చక్కగా మరి అందరూ వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. కానీ ఇప్పుడు చూడండి, ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంట. మరి మదర్ ఎవరు? మదర్ ఈజ్ ద రూట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, రూట్స్ సరిగ్గా లేకపోతే హెడ్ ఉండదు. మరి గురువుగారు మరి చక్కగా మరి వాళ్ళ కుటుంబాన్ని వదిలి ఊరూరా తిరిగి ఇంత మహా సామ్రాజ్యాన్ని సృష్టించారు. అంటే మరి కుటుంబాన్ని మరి చక్కగా మరి వారి ధర్మపత్ని మన గురుమాత స్వర్ణమాల గారు చక్కగా పిల్లల్ని, ఇంకోటి ఏంటంటే ఈయన ఎప్పుడు కంప్లైంట్ లేదు, అవునా? అంటే మరి ఆ కుటుంబ త్యాగమే ఇప్పుడు మనల్ని ఇంత చక్కగా, అసలు పత్రిసారి ఎలా అంటే ఎవరింటి ఏ ఊరు వెళ్ళినా మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని అంత వైభవం కదా. మరి పత్రిసారి ఒక గొప్పతనం, మనం వారి గొప్పతనం చెప్పాలంటే వారు ఒక్కరి గురించి చెప్తే సంపూర్ణం ఉంటుందా? మరి ఎవరి గురించి చెప్పాలి? వాళ్ళ ఫ్యామిలీ అంతా. మరి ఫ్యామిలీ అంటే వాళ్ళిద్దరేనా? వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ ప్రేమ ప్రతిరూపాలు. వాళ్ళ పేర్లు ఏంటి? పరిమళ, పరిణిత. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన పేర్లు ఏమైనా సూపర్ మార్కెట్లో బార్కోడ్లా స్కాన్ చేసే డీటెయిల్స్ రావడానికి, సుభాష్ పత్రి గారు అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ రావటం ఇది కాదు. మనం నిరాకారం, అవును, మనకు తెలిసింది. ఆత్మ ఆకారం లేదు, నిరాకారం ఆకారం చెంది నిరాకార తత్వాన్ని ఆకారంలో అనుభవం పొందటానికి మనం భూలోకంలోకి వచ్చాం. సో మరి సుభాష్ పత్రి గారు వారు అందించిన జ్ఞానంతో వాట్ షుడ్ బి ద అవుట్కమ్? ఇది చెప్పే ముందు నేను మీకు మనం చిన్నప్పుడు స్కూల్లో విన్న 7 చేపల కథ స్టోరీ గురించి తెలిసిందే. చేప 7 చేపలు తీసుకొస్తే ఒక చేప అనలేదు. చేప ఎందుకు అనలేదంటే ఏం చెప్పాం? గడ్డుమో పడ్డు వచ్చింది. ఇక్కడ ఇది చెప్పుకునే ముందు మనం ఆలోచన విధానం గురించి మాట్లాడుతాం. నిజం, సత్యం, ఆధ్యాత్మికం అంతా కూడా అర్థము అంతరార్థం చుట్టూరే తిరుగుతుంది. సత్యదర్శనం కూడా అంతే. ఇది ఇంతే నిజం, ఇంకా బహుకోణాలు ఉంది సత్యం. అర్థం అంటే అర్థమన్నా నిజమన్నా కరెక్ట్ అన్నా ఒకటే, అంతరార్థం అన్నా ట్రూత్ అన్నా దర్శనం అన్నా ఇవన్నీ. సో ఇప్పుడు పురుషతత్వ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, చేప ఎందుకంటే లేదంటే గడ్డిమో పట్టించింది అంటే చూసింది మాత్రమే నమ్మేంతవరకు ఆ గడ్డిమో పట్టు తీసేయండి. కానీ స్త్రీతత్వ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒక సంపూర్ణం ఉంటుంది, ఒక మూలం ఉంటుంది, మూలం దాకా వెళ్తుంది. సో ఇప్పుడు ఏదైతే మనం ప్రశ్న వేస్తామో ఆ సమాధానం మళ్ళీ ప్రశ్న అవ్వాలి. గడ్డిమోప ఎందుకంటే వచ్చింది? ఆవు మేయలేదు కాబట్టి సమాధానం వచ్చింది. కానీ అక్కడ క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం అవుతుంది. ఆవు ఎందుకు మేయలేదు అంటే పిల్లోడు నాకు పెట్టలేదు, ఆవు ఆ గడ్డిని ఆవు మేయలేదు, సమాధానం వచ్చింది. కానీ ఇంకా సంపూర్ణం లేదు. ఇక్కడ మళ్ళీ సమాధానమే ప్రశ్న అయింది. ఏంటి? ఇప్పుడు ఆ అబ్బాయిని అడగాలి, ఎందుకు ఆవుకి గడ్డి వేయలేదు అంటే ఆ అబ్బాయి అంటాడు, నాకు ఆకలేస్తుంది అందుకే నేను వేయలేదు, మా అమ్మ నాకు అన్నం పెట్టలేదు. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తాం, క్వశ్చన్ సమాధానం అయిపోయిన తర్వాత, క్వశ్చన్కి సమాధానం వచ్చిన తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ అవుతుంది. ఏమ్మా మీ అబ్బాయికి ఎందుకు భోజనం పెట్టలేదు అంటే మా చిన్నోడు ఏడుస్తున్నాడు అని. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాం, సమాధానం ఇప్పుడు ఏమైంది? ప్రశ్న వేయాలి. ఆ చిన్న పిల్లోడిని అడుగుతాం, ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు చీమ కుట్టింది అని. ఇప్పుడు చీమ దగ్గరికి వెళ్ళాం, సమాధానం ప్రశ్న అయింది. చీమ ఎందుకు కుట్టా అంటే నా బంగారు పుట్టలో వేలి పెడితే కుట్టనా అంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మూలం దాకా వెళ్ళాలి, అర్థమే కాదు అంతరార్థంకి వెళ్ళాలి. అంతరార్థం అంటే ఒక విషయాన్ని మూలం దాకా వెళ్ళటం. ఇప్పుడు మరి మన గురువు గారు ఏదైతే చెప్పారో, ఇప్పుడు నేను బెంగళూరు నుంచి వచ్చాను, మీరు ఎంక్వైరీ చేశారనుకోండి, దారిలో అనంతపూర్ వచ్చారా అంటే ఎంత దూరం వచ్చారా? అనంతపూర్ వచ్చారా, గుత్తి వచ్చారా, కర్నూలుకి వచ్చారా, అవుటరింగ్, ఇలాగా ఎంత దూరం వచ్చారు అనే దాన్ని ఒక అంచనా వేస్తాము. అలాగే గురువు గారు ఏదైతే మనకి అందించారో జ్ఞానం అంతా కూడా, దానికి అవుట్కమ్ ఎలా ఉండాలి? సో పత్రిసారి పెద్ద కూతురు పేరేంటి? పరిణిత. పరిణిత అంటే గురువుగారు అందించిన జ్ఞానం మనం ఏవాలి? బహుకోణాల్లో
పరిణితి చెందాలి. సత్యదర్శనం, సత్యం అంటే ఏంటి? ఏమనుకున్నాం? ఒక విషయాన్ని బహుకోణాల్లో. ఐ మేక్ సెన్స్, వాట్ ఎవర్ హీ మేక్ సెన్స్, వాట్ ఎవర్ దిస్ గై మేక్ సెన్స్, బట్ దెర్ ఇస్ నో కామన్ సెన్స్. అంటే కామన్ సెన్స్ డెవలప్ చేసుకోండి. ఒక విషయాన్ని బహుకోణాల్లో పరిణితి చెందిందో లేదు. ఇప్పుడు మనం మాట్లాడాం లేదా ఒక యాక్షన్ పర్ఫామ్ చేసాం, ఒక మాట అన్నాము లేదా ఆలోచించాం, అది నేను పరిణితి చెందే విధంగా ఉందా లేదా, లేదా మళ్ళీ ప్రయత్నం చేయి. అంటే గురువు గారు అందించిన జ్ఞానం మనం ఏ విధంగా సాధన చేయాలంటే మనం పరిణితి చెందే విధంగా బహుకోణాల్లో. నెక్స్ట్ మరి బహుకోణాల్లో పరిణితి చెందితే నెక్స్ట్ రెండో కూతురు పేరేంటి? పరిమళ. ఆత్మ సౌందర్యం సహజంగా పరిమళిస్తుంది. ఓకే. మరి మరి బహుకోణాల్లో పరిణితి చెంది సహజంగా ఆత్మ సౌందర్యం పరిమళిస్తే మరి ఇంత అద్భుతం చేస్తే మరి అప్రిషియేషన్ కావాలి కదా. ఇంకెవరు మిగిలారు? వర్కుడు మేడం మిగిలారు. పేరు స్వర్ణమాల పత్రి. స్వర్ణమాల. సో ఇంత అద్భుతం చేస్తే మరి విశ్వమాత ఊరుకుంటుందా? సత్కరిస్తుంది. దేనితో? మాలతో. పుష్పముతో గుచ్చిన పుష్పమాలతో కాదు, స్వర్ణముతో కూడిన స్వర్ణమాలతో. ద గోల్డెన్ ఎరా అంటే స్వర్ణమాల అంటే సత్యయుగం. గోల్డెన్ ఎరా యాజ్ ఎ గార్లాండ్ ఇన్ యువర్ బాడీ. అంటే ఇదే సత్యయుగం. అంటే ఇది గురువు గారి గురించి సంపూర్ణం. అంటే వారి కుటుంబాన్ని కలుపుకుంటేనే సంపూర్ణం, లేకపోతే సంపూర్ణం లేదు. ఇది మనం గురువుగారి గురించి సంపూర్ణంగా. బాగుంది సార్, నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి నెక్స్ట్ వచ్చేసి అందరూ జయహో పత్రిజీ జయహో పత్రిజీ అంటారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? జయహో పత్రిజీ అనగానే నాకు నేను ఇప్పటిదాకా అనలేదు. ఓకే. ఎన్నో సంవత్సరాల నుంచి అంటున్నారు. ఎందుకు అనలేదంటే నాకు ఎక్కడో వెలితి అదంటల్లో సంపూర్ణం. దాని మీద కూడా ప్రయోగం చేయడం జరిగింది. ప్రయోగంలో తెలిసింది ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం మాట్లాడేదాన్ని వాక్క్షేత్రం అంటాం. మరి లోపల ఉన్న భావన ఏమంటాం? భావన క్షేత్రం. మనకి పుస్తకాలు కూడా ఉన్నాయి కదా, వాక్క్షేత్రము, భావన క్షేత్రం. సో ఇప్పుడు ఈ జయహో పత్రిజీ అనే దాన్ని ఎలా తీసుకోవాలంటే తన భావన క్షేత్రాన్ని బహుకోణాల్లో పరిణితి చెందింప చేసుకొని తన ఆత్మ సౌందర్యంతో వాక్క్షేత్రాన్ని పరిమళింప చేసుకున్న స్వర్ణమాల స్వరూపుడైన సుభాష్ పత్రి గారికి జయహో జయ జయహో. ఇది నాకు ఇంట్యూషన్లో వచ్చింది. అంటే ఒక ప్రశ్న, ఇప్పుడు మీరు ఎలాగైతే నన్ను ప్రశ్న అడుగుతున్నారు అలాగే నేను కూడా ప్రశ్న. మన గురువుగారు మనకి ఏం చెప్పారు? నేను కాదు గురువు, నీ శ్వాసే నీ గురువు. అలా నేను ఒక ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు, నాకు డౌట్ వచ్చినప్పుడు, నాకు ఏదైనా ఒక వెలితి అనిపించినప్పుడు, ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు అంతర్మౌనం. ధ్యానం అనే ఉపకరణం. ధ్యానంలోనే అని కాదు, ఇక్కడ అంతర్మౌనం, ధ్యానం కాదు. ఆ అంతర్మౌనానికి నువ్వు ప్రకృతిలో గడపచ్చు, ధ్యానం చేయొచ్చు, నీకు ఇష్టమైంది చేయొచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరికి ఏది అనిపిస్తే వాళ్ళ నమ్మకం లాగా. కానీ ధ్యానం ఏంటంటే మనకి ఇట్ ఈస్ యాక్సలరేటర్ లాగా పనిచేస్తుంది. ఒక డౌట్ వచ్చినప్పుడు ముందు ఈ మైండ్ అనేది మనం ఎలా వాడుకోవాలంటే మైండ్తో నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. మైండ్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. ఇప్పుడు కత్తి ఉంది, కత్తి గొప్పదా అంటే చెప్పలేం. ఎందుకని? అది వాడేవాడిని బట్టి. పీక కోయచ్చు, హింస. కూరగాయలు కోయచ్చు, అహింస. అలాగే మైండ్ కూడా, మైండ్ని తప్పు పట్టడానికి ఏం లేదు. ఎందుకంటే మన విద్యా వ్యవస్థ మైండ్ని ఫీడ్ చేస్తుంది, కానీ గురుకులం అనేది మైండ్ని ట్రైన్ చేస్తుంది. నాకు ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు నేను నా తెలివితేటలు వాడి నేను సమాధానం తీయను. ఎందుకు అంటే సేత్ ఒకనొక పత్రిక సార్ కూడా చెప్పారు, భౌతిక శాస్త్రంలో ఐన్స్టీన్ ఎంత గొప్పవాడు, ఆధ్యాత్మిక శాస్త్రంలో సేత్ మాస్టర్ అంత గొప్పవాడు అని చెప్పారు. సో సేత్ మాస్టర్ చెప్పింది ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ క్యాండిల్ లైట్, వేరస్ సోల్ ఇంటెలిజెన్స్ ఇస్ సన్లైట్ అని. క్యాండిల్ లైట్తో కనీసం ఒక ఇంత చిన్న రూమ్లో కూడా మనకి వెలుతురు అంత రాదు. అదే సన్లైట్ అయితే ఎన్నో గ్రహాలకి, నక్షత్రాలకి వెలుగుచ్చేస్తుంది. అలాగే మనం ఇక్కడ కూడా ఏంటి అంటే ఏం టాపిక్, ప్రతిదీ మీరు ప్రయోగాత్మకంగా ఎలా తెలుసుకుంటారు? అంతర్మౌనము అంటే ధ్యానమే కాదు, మనం ఎలా ఉంటామని చెప్పారు. అల్టిమేట్గా అంటే ఇక్కడ అంతర్మౌనం అనేది మన లక్ష్యం. కళ్ళు మూసి ధ్యానం చేస్తాం,
కళ్ళు మూసి ఎందుకు ధ్యానం చేయాలి అంటే కళ్ళు తెరిచాక కూడా ఆ అంతర్మౌనం మెయింటైన్ చేయడం కోసం. Okay. అందుకని ఫస్ట్ మనం ఈ ఫిజికల్ మెటీరియలిస్టిక్ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా అవన్నీ కూడా దాని యొక్క ప్రభావం మన పైన ఉండకూడదు. ఎందుకంటే మనం చూసి 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 అలవాటైపోయింది కదా, వాటిని నిర్ణయం తీసుకోవడం. అలాగే ఎప్పుడు కూడా మైండ్ని నిర్ణయాలకు తీసుకోవడం వాడకూడదు, నిర్ణయం ఆచరణలో పెట్టడానికి వాడాలి. మైండ్ ఈజ్ అ రిసీవర్, మైండ్ ఈజ్ అ లిజనర్. అందుకే స్త్రీ యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే తన ఆంతర్యం నుంచి వస్తుంది కానీ మైండ్లో నుంచి రాదు. పురుషుడిది మైండ్లో నుంచి వస్తుంది. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే ఏదైనా ఒక ప్రశ్న, ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా ఏం చేశానంటే ధ్యానంలో కూర్చొని ఆ ప్రశ్నని అంతరంగా అడుగుతాను. అక్కడి నుంచి వస్తుంది సంబంధం. సార్ ఎన్ని గంటలు మీరు సాధన చేసి అంటే ఎలా మీకు అది వస్తుంది అంటే ఎంత టైం పెట్టుకుంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒకడు 6 గంటలు ధ్యానం చేశారు, ఇంకొకటి 1 గంట ధ్యానం చేశారు. ఎవరికి ఎక్కువ శక్తి ఉంటుంది? ఎవరైనా 6 hours చేసిన వాళ్ళకే అంటారు సార్. అంటారు, వాస్తవం ఇది. కానీ ఇప్పుడు ఇతనికి గంగాళం అంత శక్తి వచ్చింది, ఇతనికి ఒక చిన్న కుండంతా వచ్చింది. గంగాళానికి చిల్లి పడింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతుంది. ఇది మటుకు చిల్లి పడలేదు, ఇప్పుడు శక్తి ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఎస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కళ్ళు మూసి ధ్యానం ఎందుకు చేస్తామంటే కళ్ళు తెరిచిన తర్వాత నీ మాట పట్ల ఎరుక. కళ్ళు మూసి మనం మన లక్ష్యం ఏంటంటే నువ్వు సంగీత ధ్యానం చేసుకుంటావా, సంకల్ప ధ్యానం చేసుకుంటావా, లేకపోతే మౌన ధ్యానం చేస్తావా, అది నీ ఇష్టం. అల్టిమేట్గా అంటే నీ అంతరంగంలో ఆ మౌనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సరికాని మాట, సరికాని ఆలోచన విడుదల చేస్తే ఎనర్జీ డ్రైన్ అవుతుంది. దాన్ని నువ్వు గ్రహించే విధంగా నువ్వు సాధన చేయాలి. మన లక్ష్యం సాధన చేయడం. ఒకసారి ఒక సమస్య వచ్చినప్పుడు నేను అప్పుడు కొత్తగా బెంగళూరులో వచ్చాను. కంటిన్యూస్గా ఒక 3 weekends మార్నింగ్ 6 బయలుదేరటం, పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోయాడు. మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 6 వరకు ధ్యానం చేసేవాడిని కంటిన్యూస్గా. మధ్యలో చిన్న బ్రేక్స్ చేసుకుంటూ ఒకవైపు కళ్ళు మూసినప్పుడు అద్భుతం, కళ్ళు తెచ్చాక మటుకు ఎమోషన్స్ మళ్ళీ మామూలుగానే ఆవేశం, ఉక్రోషం, ఎమోషన్ అవటం, ఇవన్నీ చేసుకుంటూ వన్ ఫైన్ డే ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఒక సరికాని ఆలోచన విడుదలైనప్పుడు అది ఎలా నా బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎలా ఎనర్జీ డ్రైన్ అవుతుంది అనే విషయాన్ని గ్రహించగలిగాను. ఓకే. ఆలోచన మాట్లాడిన కూడా కాదు, కేవలం ఆలోచన చేసినందుకే ఎనర్జీ ఎంత డ్రైన్ అవుతుంది, ఎలా డ్రైన్ అవుతుంది, అది నా శరీరం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది కూడా అర్థం చేసుకోగలిగాను ఆ మౌనంలో. అది నువ్వు ఎంతసేపు చేస్తావు అనేది అది నీ ఇష్టం. సో ఇది ఇప్పుడు మనం ఒక ఈవెంట్ చేస్తాం, ఏం చేస్తాం, చందాలు అన్నీ వసూలు చేస్తాం. ఎందుకు అంటే మనం అందరం కలిస్తే కానీ అది ఈవెంట్ కాదు. ఇప్పుడు నేను ఒక ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర 5,000 ఉంది, మీ దగ్గర 5,000 ఉంది. ఆ ఈవెంట్కి 10,000 కావాలి. మన ఇద్దరు అక్కడ మన ధనాన్ని అక్కడ పెడితే కానీ ఆ ఈవెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే నేను ఒక స్థితి వరకు నేను ఒక్కడిని ధ్యానం చేసుకుంటూ క్లాసులు వింటూ, ఎప్పుడైతే సేతు విజ్ఞానం క్లాస్ విని తర్వాత కౌన్సిలర్స్ వర్క్షాప్కి వెళ్ళి అప్పుడు కౌన్సిలింగ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు బాలకృష్ణ గారు ఒక అద్భుతమైన చెప్పారు, ఏంటంటే నువ్వు పక్కోడికి చేయట్లేదు, నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు అని. అది నాకు చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే మనకి నేర్పించింది అదే కదా సొసైటీ, పక్కోడికి సహాయం చేయాలి, సేవ అంటే అదే కదా. సో అలా, కానీ ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉండింది. కానీ కాలక్రమేణా అవన్నీ చేసుకుంటూ ఎదుటి వ్యక్తికి నేను సహాయం చేయట్లేదు, నేను ఒక అతనిలాగా ఒక తప్పు చేయకుండా అతను ఒక సరికాని విధంగా ఆలోచిస్తే అది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది అనుభవపూర్వకంగా ఉన్న అతను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను గైడ్ చేస్తున్నాను. తద్వారా ఆ మిస్టేక్ నేను మళ్ళీ చేయను అనే విషయాన్ని గ్రహించడం కోసం, ఆ సత్యాన్ని గ్రహించడం కోసం ఇలా చేసుకుంటూ, అలాగే వర్క్షాప్స్ కూడా చేసుకుంటున్నప్పుడు తర్వాత నేను మినిమం 4 hours సింగిల్ సిట్టింగ్, మినిమం 4 hours కూర్చోబెట్టేశాను. అప్పుడు ఏమైందంటే అది కూడా ఒక యజ్ఞమే కదా. ఆ యజ్ఞ ఫలం అంటే ఒక కనీసం అరగంట కూడా కూర్చోలేని వాళ్ళు 4 hours కూర్చునేసరికి వాళ్ళ ఆత్మ సంతృప్తి చెంది ఆ యజ్ఞ ఫలం అనేది నేను స్వీకరించడం జరిగింది. ఆ విధంగా ఒక ఎనర్జీ ట్యాంక్లా తయారైన నేను ఇప్పుడు ఏదైనా సరికాని ఆలోచన విడుదల చేసినప్పుడు ఆ డ్రైన్ అవటం అనేది, ఎప్పుడైతే ఆ డ్రైన్ అవుతాం మొదలుపెట్టానో అక్కడ నేను స్వాధ్యానం మొదలుపెట్టాను. సో ఇప్పుడు పత్రి సార్ని ఎలా చూడాలి? మీరు ఇందాకే చెప్పారు కదా సార్, అంటే
గురువుగారిని చూడగానే గురువుగారు ఒక్కళ్ళే రాకూడదు, సంపూర్ణ ఉండదు. పరిణితి చెంది పరిమళించి స్వర్ణమాలని ధరించాలి కదా. మరి ఇందులో భాగంగా మరి మీరు నేనెవరు, వారి ప్రతిరూపాలే. అవునా మై డియర్ మాస్టర్, మై డియర్. మరి రజిత గారితో మాట్లాడేటప్పుడు మరి ఈరోజు మన సత్యదర్శనలో భాగంగా సంపూర్ణ గురించి మరి రజిత గారిని ఏ దృష్టికోణంతో చూడాలి? నిరాకారమైన ఆ రజిత తత్వం అనేది ఆకారం పొంది ఆ నిరాకారాన్ని ఆకారంలో అనుభూతి చెందడం కోసం వచ్చు. అవునా? ఇప్పుడు రజిత అంటే రాజ్ ప్లస్ ఇత. మన హిందూ అంటే మన హిందూ పేర్లన్నీ కూడా, మన భాషలన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చాయి. సో సంస్కృతంలో రజిత అంటే రాజ్ ప్లస్ ఇత. రాజ్ అంటే ద సెల్ఫ్ మాస్టర్, ద కింగ్, ద రూలర్. ఇత అంటే మూలం నుంచి డిస్క్రిప్టివ్ వర్క్, అంటే మూలంలో ఉన్నదాన్ని మాట్లాడాలి. అంటే ఎప్పుడైతే మన మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఆ మూల చైతన్యం నుంచి వచ్చే సందేశాలు, అది థర్డ్ డివిజన్స్ కావచ్చు, ఇంట్యూషన్ కావచ్చు, ఎప్పుడైతే మూల చైతన్యం ఇచ్చిన సందేశాన్ని మాత్రమే మనం ఆలోచించినప్పుడు, మాట్లాడినప్పుడు వీఆర్ ద కింగ్ ఆఫ్ అవర్ లైఫ్. మిమ్మల్ని చూడగానే ఒక క్షణం ఆగి ఎస్ రజిత గారు కనిపించారు. రజిత అంటే రాజ్ ప్లస్ ఇత. ఏదైనా సరే అంతరంగంలో నుంచి బయటికి రావాలి, కానీ మైండ్ కాదు. మనసు శూన్యం చేసుకొని, ఎప్పుడు మూలం నుంచి వస్తుంది? ఎప్పుడైతే మనసు శూన్యం అవుతుందో, మనసు శూన్యం చేసుకొని మూలం నుంచి వచ్చే మాటలే మాట్లాడాలి. హృదయం పలికిచ్చిందే పలకాలి తప్ప నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కాదు అనే ఆ సత్యాన్ని దర్శింపచేయటమే రజిత గారు. ఇది సంపూర్ణం, లేకపోతే సంపూర్ణం ఉండదు. ఇది మీ పేరు యొక్క అంతరార్థం. బాగుంది సార్. సత్యదర్శనంలో ఈరోజు నా గురించి తెలుసుకున్నాను అనమాట. బాగుంది. సో మరి మీరు ఇందాక అన్నారు స్వ అధ్యాయం, ఏదైతే సత్యమో అది దర్శించాం. ఏదైతే సత్యమో దర్శించాం. యా. సో మీరు ఇందాక మిమ్మల్ని మీరు స్వ అధ్యయనం చేసుకోవడం ప్రారంభించా అన్నారు. సో దాని గురించి. సో ఇప్పుడు ఆలోచనలు డ్రైన్ చేస్తున్నాయి. ఇప్పుడు మరి ధ్యానం చేస్తే రోగాలు పోతాయంటారు, ధ్యానం చేస్తే సమస్యలు పోయాయంటారు. కానీ సంపూర్ణం అనిపించలేదు నాకు. దాని మీద ప్రయోగం, రీసెర్చ్ చేశారు. ఈ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా నేను ఎప్పుడైతే నేను జాగృతి చేసుకున్నాను, అప్పటి నుంచి నేను ఆచరణ పెట్టడానికి ఏని పట్ల నేను ఎఫర్ట్ పెట్టలేదు. బికాజ్ ఐ వేస్టెడ్ ఆల్మోస్ట్ 2 years ఆన్ ఇంప్లిమెంటేషన్. ఎన్నో విషయాలు తెలుసు, ఆచరణ వచ్చేసరికి తెలిసినా కూడా ఫెయిల్ అవుతుంది. ఇలా కాదు మనం అంటే ఈ విధంగా ఈ అప్రోచ్లో వెళ్తే ఆత్మ పరిణితి చెందదు. అంటే ఏ విధంగా వెళితే, ఎలా వెళితే పరిణితి చెందాలో తెలుసుకోవటమే కాదు, ఎలా వెళితే పరిణితి చెందదో కూడా తెలుసుకోవాలి. ఓకే, అది తెలుసుకోవాలి. రాముడు గొప్పతనం తెలియాలంటే రావణాసుడి గురించి కూడా తెలియాలి. మంచి గురించి తెలియాలంటే చెడు, వెలుగులోకి రావాలంటే చీకటి, అన్నీ కూడా. సో అందులో భాగంగా మన ఆలోచనలు ఎలా రోగాలుగా ఫామ్ అవుతాయి. సో రోగం ఎలా వస్తుంది అనే దానికి మరి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏమిటది? పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మరి ఇప్పుడు రోగం పోగొట్టుకోవాలా, వ్యాధిని పోగొట్టుకోవాలా? సారీ, కర్మని రిలీజ్ చేయాలా, లేకపోతే రోగాన్ని పోగొట్టుకోవాలా? కర్మని. మరి ఇప్పుడు కర్మ పోవాలంటే ఏం చేయాలి? ధ్యానం. కాదండి, దానికి సంబంధించిన శ్లోకం ఏంటి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇది మనకి రోగం ఎలా వస్తుంది? రోగం విరగడం. ధ్యానం అనేది ఉపకరణం. నువ్వు ధ్యానం చేసినా కూడా నోరు తెరిచి మళ్ళీ అవి సరికాని పదార్థాలను వాడితే మళ్ళీ డ్రైన్ అవుతుంది కదా. సో రోగం ఎలా వస్తుంది అంటే ఆ రోగం యొక్క సిమ్టమ్స్ని బట్టి మనం ఆలోచన విధానం ఎలా ఉందని చెప్పచ్చు. ఉదాహరణకి ఏదైనా ఒక రోగం చెప్పండి, ఎక్కువగా జనాలు పీడించబడుతుంది. క్యాన్సర్ అని చాలా మంది భయపడేది, స్ట్రగుల్ అయ్యేది కూడా దానికే కదా. క్యాన్సర్ తర్వాత వద్దాం, ఇంకొక రోగం చెప్పండి. జనరల్గా ఎక్కువ మంది పెయిన్స్, బీపీ, షుగర్. కోపం వచ్చింది, కోపం ప్రదర్శించాం, రక్తం మరిగిపోతుంది అంటే ఏంటి? అదే బీపీ. యాంగర్ మేనేజ్మెంట్ చేయలేకపోతే బీపీఎస్. షుగర్ అంటే ఏంటి? స్వీట్ తినకూడదు, ఆహారం ఎక్కువ తినలేము. అసలు మనం ఎంత బిర్యానీ, ఒకవేళ బిర్యానీ కావచ్చు, మన ఇష్టమైన ఏదైనా బెసిబిల్ల బాత్ కానీ ఏదైనా తిన్నా కూడా లాస్ట్లో ఆ చిన్న స్వీట్ పడకపోతే ఆ ఫీల్ సంపూర్ణ అనిపించదు కదా. సో
అంటే స్వీట్ తినకూడదు అంటే మాధుర్యం ఏది అంటే నీ జీవితంలో నీ ఆలోచనలతో నీ చేష్టలతో ఎదుటి వ్యక్తి కానీ నిన్ను కానీ నీ మాధుర్యం చంపేశావు. ఇప్పుడు నేను ఐఎమ్ యువర్ బాస్, నేను మిమ్మల్ని ప్రతిదానికి విసిగిస్తూ ఇంతేనా నీకు లేదని చెప్పేసి మిమ్మల్ని అలా ఇబ్బంది పెడుతుంటే ఏంది భగవంతుడా పోయిపోయి ఇలాంటి వాళ్ళ దగ్గర పడ్డాను ఏంటి టార్చర్ నాకని ఆనందంగా ఉన్నా కూడా ఆనందం పోతుందా లేదా? మాధుర్యం పోయినట్టే కదా. అంటే ఇలాగా ఎదుటి వ్యక్తిని విసిగించినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు ఇలాంటి ఆలోచన విధానానికి షుగర్ వస్తుంది. ఇది బయట. ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఎక్కువగా మరి ఐటీ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ టైం లైన్స్ ఇవన్నీ కూడా. సో నీకు నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కూడా షుగర్ వస్తుంది. మరి ఇంత క్యాన్సర్ అన్నారు. ఈ బీపీ కోపం దాటి అది ద్వేషం అయితే అదే క్యాన్సర్. నెక్స్ట్ కిడ్నీ ఫంక్షనాలిటీ ఏంటి? లోపల ఉన్న చెత్తని బయటికి, మలమూత్ర విసర్జన, అనవసరంగా బయటికి పంపించడం. ఈ కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తాయంటే చెత్త చెదరంతా లోపల తీసుకురా అంటే ఏంటి? గాసిప్స్, రూమర్స్. గాసిప్స్ ఎక్కువ. అది ఏంటి? మైండ్ ప్రభావం. మైండ్కి ఇష్టం అనమాట గాసిప్ ఇవన్నీ. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రేమ లేదు, ఏమవుతుంది? హార్ట్. ఒకసారి ఏమైందంటే నేను ఇదివరకు కూడా నేను కోపడ్డాను, ఒక్కొక్కసారి చాలా అగ్రెసివ్నెస్ వస్తుంది. ఒకసారి ఏమైందంటే ఏదో జస్ట్ చిన్న డిస్కషన్ అనమాట. దానికి ఒక అతను నా మీద చాలా సీరియస్ అయిపోయాడు. వీడితో వాడించడం దేనికి అని చెప్పేసి సైలెంట్ గమనించాను. అంతర్మౌనం, నో మెడిటేషన్. జస్ట్ వాడిని మొహాన్ని చూడటం నాకు ఇష్టం లేక కళ్ళు మూసుకున్నాను అంతే. కళ్ళు మూసుకొని గమనిస్తే ఏమైందంటే తన హృదయం ఇక్కడ ఉంటుంది కదా, క్లియర్గా నాకు ఏమంటారు సంథింగ్ లైక్ ఎక్స్రే స్కానింగ్ లాగా అనమాట. క్లియర్గా వాడిది మొత్తం ఫ్లెష్ స్కెల్టన్ లాగా కనిపించి ఈ హార్ట్ దగ్గర ఏదైతే ఉందో అదంతా నల్ల లిక్విడ్తో అంతా కూడా బ్లాక్ లిక్విడ్ అంతా కూడా కవర్ అవుతుంది. ఇంకా కొన్ని చోట్ల హోల్స్ పడుతున్నాయి. హోల్స్ పడి ఈ నల్లగా ఉన్న ఆ లిక్విడ్ అంతా కూడా వెళ్ళి ఆ లోపలికి వెళ్ళిపోతుంది. నాకు అప్పుడు అర్థమైందన్నమాట. సరి కానీ ఎమోషన్ విడుదల చేసినప్పుడు, ఒక అగ్రెసివ్నెస్ వచ్చినప్పుడు, ఆ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు హార్ట్ బ్లాక్స్ ఫామ్ అవుతాయి. తర్వాత ఇవి మధ్య ఈ గైనకాలజిస్ట్, నా చిన్నప్పుడు అసలు గైనకాలజిస్ట్ అనే పదమే వినలేదు. అంటే ఏంటంటే ఒక స్త్రీ తాన్ని తక్కువ చేసుకుంటుంది. ముఖ్యంగా ఆ ఋతుక్రమం ఏదైతే ఉందో వాటిని ద్వేషిస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ సంబంధించినవన్నీ కూడా వస్తాయి. తర్వాత కాళ్ళ పగుళ్ళు, ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్ లీడ్స్ టు కాళ్ళ పగుళ్ళు. చర్మరోగం అంటే నీ శరీర ధర్మాన్ని నువ్వు పాటించకపోతే చర్మరోగాలు వస్తాయి. ఇంకా ప్రపంచం అంతా ఒక రోగానికి బాగా విలువలాడింది. ఏంటది? కరోనా. మరి కరోనా కూడా రోగమే కదా. కరోనా ఎందుకు వచ్చింది? ప్రతిదీ కూడా ఆ రోగం లక్షణాలను బట్టి మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కరోనా రోగం ఏంటి? శ్వాస ఆడదు. ఆ శ్వాస ఆడక నేను కొన్ని వీడియోలు చూశాను అనమాట. వాడు గిల్ల కొట్టుకొని కింద పడిపోయి లాస్ట్ మినిట్ వరకు ఆ ఫిట్స్ వచ్చిన పేషెంట్ లాగా. ఇప్పుడు మళ్ళీ కరోనా నాకు వస్తుందని భయపడ్డారా లేదా ప్రపంచం అంతా? అవునా? ఇవే కదా లక్షణాలు, ఇంకేమన్నా ఉన్నాయా? ఇప్పుడు చూడండి, ఒక జంతువుని చంపేటప్పుడు తను భయపడితే తనకి అర్థమవుతుంది కదా తను చంపుతుందని. భయపడుతుందా లేదా? ప్రపంచం అంతా భయపడిందా? తర్వాత జంతువుని ఏం చేస్తారు? ఇక్కడ జస్ట్ దాన్ని చంపరు, చంపినా అది వేరే రకంగా ఉండొచ్చు. జస్ట్ ఇలా కట్ చేసి ఇక్కడ వరకు కట్ చేసి వదిలేస్తారు. ఇక్కడ ఏమవుతుంది? ఈ తలకి సంబంధించిన మన బాడీ ప్రతి ఫంక్షనింగ్ కూడా తల నుంచి వస్తుంది. ఇక్కడ ఏముందంటే శ్వాసనాలు ఉంటాయి, శ్వాసనాలు కట్ అయిపోతాయి. మరి కరోనా పేషెంట్ కూడా శ్వాస ఆడక తర్వాత ఏం చేస్తారు? దాన్ని నేల మీద పడేస్తారు, లేదా ఇండస్ట్రీలో అయితే అలాగే దాన్ని హ్యాంగ్ చేస్తారు. అది అలా గిలగిల కొట్టుకుంటారు. మరి కరోనా వచ్చినవాడు కూడా ఆ శ్వాస ఆడక గిలగిల కొట్టుకున్నాడా లేదా? మరి ఇప్పుడు కరోనా ఏంటి? మనం అంటే ఒక మానవ జాతి జంతువుల పట్ల చూపిస్తున్న క్రూరత్వమే అది కర్మ రూపంలో వచ్చింది. ఇక్కడ ఇంకొక మెలిక ఉంది. శాకాహారులు కూడా చనిపోయారుగా కరోనా వల్ల. మరి
దాని ఉద్దేశం ఏంటి? మాంసాహారులు మాత్రమే, మరి శాకాహారులు కూడా చనిపోయి. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే, నేను వాట్సాప్లో ఒక మెసేజ్ చదివాను. ఒక వైరస్ భూలోకంలోకి వస్తూ ఉందంట. మార్గంలో ఒక గురువుగారు ఆపి, ఎవరు నువ్వు అంటే, నేను ఇలా వైరస్ భూలోకంలోకి వెళ్ళి ఒక 100 మంది పాపాత్మల ప్రాణాలను తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను అంటే, సరే అంటాడు. తిరిగి తను వెళ్ళేటప్పుడు 1,000,000 మంది ప్రాణాలు తీసుకెళ్తుంటుంది. ఓకే. గురువుగారు ఆపుతారు, నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నువ్వు 100 మంది అని చెప్పి 1,000,000 మంది ప్రాణాలను తీసుకెళ్తున్నావు అంటే, ఆ వైరస్ గురువుగారికి నమస్కారం పెట్టి, గురువర్య నా టార్గెట్ 100, కానీ ఈ 100 మందిని చూసి మిగతా 1,000,000 మంది చచ్చిపోతే నేనేం చేయను అంటుంది. ఓకే. అంటే ఏంటది? భయం. ఒక 10 సంవత్సరాల క్రితం ఈ జపాన్ డాక్టర్స్ ఉంటారు కదా, పిహెచ్డి చేసి రీసెర్చ్ చేసేవాళ్ళు, వాళ్ళు ప్లస్ సైకాలజిస్ట్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో వీళ్ళిద్దరూ కలిసి పాము కాటు మీద ప్రయోగం చేశారు. ఈ భూలోకంలో అతి విషపూరితమైన పాము ఆఫ్రికాలోనో అమెజాన్ అడవుల్లోనో ఉందన్నమాట. అది కాటేస్తే మానవుడిని కేవలం 10% మాత్రమే చనిపోతాడు. మరి మిగతా 90% ఛాన్సెస్ చనిపోవడానికి ఏంటంటే భయం. పాము కాటేసి నేను చచ్చిపోతానేమన్నా భయం. అంటే కరోనా మొత్తం వణికించింది, కానీ కరోనా కంటే 9 times మోర్ డేంజరస్ ఎవరు? భయం, అజ్ఞానం. యా, అంటే అసలు ప్రతి దానికి ఒకటి ఉంది సార్. అసలు భయం అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది, భయంతో ఏం జరుగుతుంది అనేది కూడా చాలా చక్కగా తెలియజేశారు. సో మరి 0 to 10 అంటే ఈ అంటే ఇప్పుడు చూడండి, దానికంటే ముందు అంటే ప్రతి విషయంలో ఇప్పుడు సత్య దర్శనంలో సంపూర్ణ అవ్వాలంటే ప్రతి విషయంలో అర్థము అంతరార్థం తెలుసుకోవాలి. ధ్యానం చేస్తే రోగాలు పోతాయనే విషయం తెలుసుకున్నా, ధ్యానం కేవలం తొలిమెట్టు మాత్రమే నీకు నమ్మకం కలిగించడానికి. ఆ తర్వాత నువ్వు ధ్యానం అంటే ఏం చేసావు? సైలెంట్ అయిపోయావు, సైలెంట్ అలవాటు చేసుకున్నావు, ఒక లక్ష్యం పెట్టుకున్నావు, ఆ లక్ష్యం చేరుకున్నావు. తర్వాత అక్కడితో ఆగిపోకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు రోగం ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నావు. ఇప్పుడు రోగం ఎలా పోతుంది? బాడీ, నువ్వు ధ్యానంలో ఏం చేసావు? మైండ్ని సైలెంట్ చేసావు. మైండ్ సైలెంట్ చేయగానే ఆటోమేటిక్గా బాడీ రీసెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, జంతువులకి ఏమన్నా ఒక క్రూర జంతువు ఏదైనా సహజ జంతువు మీద దాడి చేసి ఒకవేళ అది మిస్ అయితే గాయాలతో ఏ హాస్పిటల్కి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తూ ఒక మూల కూర్చుంటుంది, సైలెంట్గా ఉంటుంది, అయిపోయింది. ఇక్కడ జ్ఞాన అగ్ని దగ్ధ కర్మానం అన్నారు, కానీ ధ్యాన అగ్ని దగ్ధ కర్మానం. రోగం పోయిన తర్వాత మళ్ళీ అది రాదని గ్యారంటీ ఏం లేదు. ఎందుకు? నువ్వు ధ్యానం చేసావు, కానీ ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మానం. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? మళ్ళీ సూక్ష్మంలోకి వెళ్ళాలి. మరి పరిణితి చెందాలి కదా. చిన్నప్పుడు ఆ స్టోరీ వినుంటారు. నేను పిఎస్ఎల్లోకి వచ్చిన తర్వాత పరిణిత పరిమిళ స్టోరీ నా లైఫ్ అంతా పరిణిత గారి చుట్టూనే తిరుగుతుందన్నమాట. అంటే నిరాకారతత్వం. ఏదైనా పరిణితి చెందే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు రోగం పోవడం దాన్ని పరిణితం. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను, సమాచారం, దాన్ని మీరు స్వీకరిస్తే పాండిత్యం. అబ్బా ఎంత పాండిత్యం, ఎన్నో పుస్తకాలు తెలుసు, కానీ ఆచరణ లేదు. పాండిత్యాన్ని ఆచరణలో పెడితే జ్ఞానం అంటారు. అంటే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో దాన్ని సత్యం ఏదైతే తెలుసుకున్నావో అది ఆచరణలో పెడితేనే జ్ఞానము. అందుకే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మానం అన్నారు, కానీ పాండిత్యాగ్ని దగ్ధ కర్మానం అనలేదు. ఇప్పుడు జ్ఞానాన్ని నువ్వు నీ అనుభవపూర్వకంగా, అంటే ఒక విషయం తెలుసు, దాన్ని ఆచరణ పెట్టేటప్పుడు కొన్ని తప్పటడులు పడతాయి కదా. ఇదంతా కూడా కలిపి అంటే పాండిత్యాన్ని జ్ఞానంగా మలిచేటప్పుడు మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఇవన్నీ కూడా వాటినన్నింటినీ కూడా సంపూర్ణంగా జోడించి చెప్పడమే విజ్ఞానం, విశేషమైన జ్ఞానం. అందుకే సేతి విజ్ఞానం అన్నారు, కానీ సేతి జ్ఞానం అనలేదు. సో ఇలా జ్ఞాన అగ్ని దగ్ధ కర్మానం, జ్ఞానంతో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మరి లూయిస్ సీహే ఆవిడ మెడిటేషన్ చేసినట్టు ఎక్కడ చెప్పలేదు, బట్ ఆ కామన్ సెన్స్, ధ్యానం ద్వారా నువ్వు కామన్ సెన్స్ తెచ్చుకోవాలి. ఆ కామన్ సెన్స్తో దాన్నే జ్ఞానం అంటావు. ఆ జ్ఞానంతోనే మనం ఏదైనా అధిరోహణ చేయగలం. ఇది సంపూర్ణం. యా, బాగుంది సార్. సో మరి ఇందాక మీరు అదే 0 to 10 మరి సత్యదర్శనంలో భాగంగా అసలు ఈ 0 to 10 ఏంటి, సత్యాన్ని ఎలా దర్శించుకోవాలి? ఇప్పుడు 0 నుంచి 10 దాకా నంబర్లు మనందరికీ తెలిసింది. ఏమిటది? 1 2 3 4 5 6 7 8 9 10. నేను ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తున్నాను బెంగళూరులో, ఫుల్ ట్రాఫిక్,
దుమ్ము, ఎండ, చిరాకు, కంపరం. ఓకే, కానీ ఇది బయట, కానీ అంతరంగంలో మౌనం ఉంది. ఈ 0 నుంచి 10 దాకా ఈ సృష్టి ఆవిర్భావం నుంచి ఇప్పుడు దాకా ఏంటనేది జస్ట్ క్లియర్ కట్గా చాలా అద్భుతంగా నా అంతరంగంలోంచి ప్రేరణ చేశారు. ఓకే, అంటే ఆ క్షణంలో నేను రజిత లాగా జీవించాను అనమాట. రజిత చైతన్యం. రజిత అంటే ఏంటి? రాజ్ ప్లస్ ఈత. ఈత అంటే ఏంటి? మూలం నుంచి డిస్క్రిప్టివ్గా రావటం, అంటే మూలం నుంచి బయటికి చెప్పడమే ఈత అంటే. ఫస్ట్ ఏం వస్తుంది 0 to 10లో? 0 వస్తుంది. శూన్యం నుంచి ఉద్భవించి, శూన్యం నుండి ఉద్భవించి, నెంబర్లు మీరు చెప్పండి. 1, ఏకత్వ అనుభూతి పొందుటకు 2, ద్వంద్వత్వంగా విడి 3, త్రిమూర్తి చైతన్యంగా విభజించి 4, చతుర్ముఖ బ్రహ్మ జ్ఞానాన్ని 5, పంచకోశముల్లో ఇమిడ్చి 6, షట్రుతులని ఆస్వాదించి 7, సప్తవర్ణ తేజస్సుతో 8, అష్టదిక్పాలకుడినై 9, నవకాంతులతో ప్రకాశిస్తూ 10. దశ అవతారముతో సంపూర్ణము గావించదని నిర్ణయించి తిని. ఓకే, శూన్యము అంటే ఏంటి? ఒకప్పుడు అంతా మనం అంతా శూన్యమే, దెర్ ఇస్ నో మ్యాటర్. శూన్యము నుంచి ఉద్భవించి ఏకత్వ అనుభూతి, అంటే సోల్ ఇస్ ఇన్ ద వన్నెస్. ఏకత్వ అనుభూతి కోసం ఏం చేసాము? ఒక స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని రెండింటిగా విభజించి, పురుషతత్వాన్ని అధ్యయనించడం కోసం పురుష జన్మలు తీసుకున్నాం, స్త్రీతత్వాన్ని అధ్యయనించడం కోసం స్త్రీ జన్మ తీసుకున్నాం. ఓకే, ఆపై త్రిమూర్తి చైతన్యంగా పోయి. ఎందుకు? ప్రశ్న. ఇందాక మనం 7 చేపల కథలో అదే కదా అవును, ప్రశ్నది ప్రశ్న. సమాధానం. మ్మ్. ఇప్పుడు త్రిమూర్తి చైతన్యం నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో భూలోకంలో డైరెక్ట్గా జన్మ తీసుకుంది ఎవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అంటే ఎవరు? స్వధర్మ పరిపాలన. మరి ఆ స్వధర్మ పరిపాలన తెలియాలి అంటే నువ్వేం చేయాలి? రజితలాగా జీవించాలి. అంటే ఆ మూలం నుంచి రావాలి. ఆ మూలం నుంచి రావాలి అంటే ఏది అడ్డొస్తుంది? మైండ్. ఆ మైండ్ని శూన్యం చేయాలంటే అదే ఈశ్వర స్థితి. ఈశ్వరుడు దేనికి సంకేతం? ధ్యానానికి. అంటే స్టిల్నెస్, ద మైండ్ స్టిల్నెస్, ఆలోచన రహిత. అప్పుడేమవుతుంది? సహజంగా నీ సోర్స్లో ఉన్న ఆ చతుర్ముఖ బ్రహ్మజ్ఞానం. బ్రహ్మ అంటే ఏంటి? జ్ఞానానికి మూలం. అలా విభజించి చతుర్ముఖ, ఇప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మజ్ఞానాన్ని ఎక్కడ పెట్టాం? పంచకోశములలో, అంటే నా అంతరంగంలోనే, ఎక్కడో కాదు, ఇది నా అంతరంగంలోనే ఉంది. దానికోసం ఏం చేసాం? ఈశ్వర స్థితి. ఇప్పుడు మరి ముగ్గురు గురించి, పురుషుల గురించి చెప్పడం. మరి స్త్రీలు, వారి ధర్మపత్ని సరస్వతి, పార్వతి, లక్ష్మి. పార్వతి అంటే ఏ విధంగా తీసుకోవాలి? జీవాత్మ. దాక్షాయినిగా ఒక శివుడి భార్య అయినా సరే తను భూలోకంలోకి వచ్చిన తర్వాత జీవాత్మే మళ్ళీ సాధన చేసిందా లేదా? ఫస్ట్ ఏం చేసింది? ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు, అంటే బయట చూపిస్తారు, ఏది మన మొదలు బాణ వేసారు, భస్మం అయింది. అదంతా రాంగ్. అది ఏంటంటే తన బాహ్య సౌందర్యంతో శివుడిని ఆకర్షించాలని చూసింది, ఫెయిల్ అయింది. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఏంటంటే అక్కడ పార్వతీమాత ఏం చేసింది? ధ్యానం చేసి అప్పుడు తన స్థితిని పెంచుకొని అప్పుడు శివుడిని కలుసుకోగలిగింది. అంటే ఇక్కడ నువ్వు జీవాత్మగా భూలోకంలోకి వస్తావు. తర్వాత సరస్వతి అంటే ఏంటి? జ్ఞానము. అంటే సాధన చేసి, ఒక జీవాత్మ సాధన చేసి ఆ సరస్వతి జ్ఞానాన్ని ఎంచుకున్నప్పుడు, దర్శించినప్పుడు, జాగృతి చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నీ లోపల ఉన్న లక్ష్మిని దర్శిస్తావు. లక్ష్మి అంటే అబండెన్స్, అంటే అంతర్శక్తి మీద ఆధారపడాలి. నాకు 100 కోట్లు ఉన్నాయి, లేకపోతే ఈ పవర్లో ఉన్నాను, అది ఇదని చెప్పుకుంటాం. అది భౌతికంగా. బట్ భూలోకంలో పర్పస్ ఏంటంటే అంతర్శక్తి మీద ఆధారపడి. ఇది త్రిమూర్తి చైతన్యంగా విభజించడం అంటే. తర్వాత చతుర్ముఖ బ్రహ్మజ్ఞానం పంచకోశంలో విడిచి. అంటే ఏం చేయాలి? నా లోపలే ఉంది. అందుకే పత్రిసారి మనకి ధ్యానం, సైలెన్స్ 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 గురించి నేర్పించారు. ఇది షడ్రుచులు. మరింత అద్భుతం చేస్తే ఇప్పుడు పత్రిసారు మనకి చూడండి, డిసెంబర్లోనేమో 10 రోజులు సైలెంట్గా కూర్చోండి, ఏం మాట్లాడద్దు అని చెప్పి. తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఏంటి మనకి? కోటాల్లో సంక్రాంతి. అక్కడ మటుకు ధ్యానం చేయొద్దు, సెలబ్రేషన్స్, నో మెడిటేషన్, ఓన్లీ సెలబ్రేషన్స్. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటి? షట్రుతులను ఆస్వాదించి ఎవ్రీ మూమెంట్ యూ సెలబ్రేట్.
ఎప్పుడైతే ఆ 3, 4, 5 అవుతుందో అప్పుడు 7 సప్తవర్ణం అంటే ఒక లైట్ రెయిన్బో 7 కలర్స్ అంటే యు ఆర్ ద లైట్. ఆ లైట్ని ఏ విధంగా అంటే ఒక విషయాన్ని ఇంకా సూక్ష్మంలోకి వెళ్తే ఆ సప్తవర్ణాలు వస్తాయి. అంటే నీ జీవితం సూక్ష్మంగా అష్టదిక్పాలకు ఉన్నాయి అంటే ఐఆమ్ ద రూలర్. రజిత, రాజ్ ప్లస్ ఇత, అంతే కదా. ఆ రజిత చైతన్యంగా సత్య దర్శనం చేసుకుంటూ, తర్వాత నవకాంతులతో, అంటే నవ అంటే ఇక్కడ 9 అని వస్తుంది, కొత్తదనం వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మీరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ, మీ బాస్ ఏదైతే చెప్పారో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి. మీ అంతటి మీరు కొంత చేస్తారు, బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఎక్స్పెక్టేషన్స్. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలి? యు బాస్ నోస్, అంటే మీ పైన ఎవరైతే ఉన్నారో వారి ఏదైతే చెప్పారో దాని తగ్గట్టుగా మీ స్టైల్లో మీరు చేస్తారు, రైట్? అంటే ఇప్పుడు మన బాస్ ఎవరు? మూల చైతన్య ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? తను ఎప్పటికప్పుడు కొత్త కొత్త అనుభవాలు పొందాలని, అదే నవకాంతులతో ప్రకాశిస్తూ దశ అవతారం అంటే ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత దశ అవతారం అంటే ఈ జనన మరణ చక్ర ఆ సైకిల్ని అధిరోహణ చేస్తాం. ఇది 0 నుంచి 10 యొక్క సత్య దర్శనంలో భాగంగా సంపూర్ణం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా ఈ సత్యదర్శనం అనే కార్యక్రమంలో సంపూర్ణం అనే ఒక అద్భుతమైన అంశాన్ని తీసుకొని ఎంతో చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, సత్యదర్శనంలో సంపూర్ణం, మరి సాధన, ఎక్స్పెరిమెంట్స్, శోధించడం ఎంతో అద్భుతంగా సార్ తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.